ఇదిగోమ్మా, దీంట్లోనే చక్కటి దేవుని మాటలు ఉంటాయి, చదివించుకోండి తల్లి. ఏమ్మా, మనం చనిపోయిన తర్వాత దేవుని ఆత్మ దేవుడు మనకు ఆత్మీయునుడు కాబట్టి మరలా తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోతామమ్మా. దీంట్లో మంచి మాటలు ఉంటాయి. మనం ఎవరు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా కూడా అందరూ వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, మనం ఒకవేళ దేవుని కనుక క్షమాపణ కోరుకున్నట్లయితే, ప్రభువా నేను ఏదో తెలుసో తెలియకో ఏదో మాట్లాడింటాం, ఏదో చేసింటాం అని ఇట్లా ఏదైనా క్షమాపణ కలిగి ఒకవేళ మనం ఒకవేళ జీవిస్తే, మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తానన్నాడమ్మా. దీంట్లో అవే మాటలే ఉంటాయి. ఏదన్నా మనం ఏదైనా దేవుని, ప్రభు నన్ను తప్పైంది ప్రభు క్షమించండి, నేను చనిపోయిన తర్వాత ఏదో నీ రాజ్యంలోకి వస్తాను ప్రభు అని చెప్పి ఒక మాట అంటే చాలా, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. అంటే వైకుంఠ రాజ్యానికి కనుక, పరలోక రాజ్యానికి కనుక, మోక్ష రాజ్యానికి మనం అందరూ వెళ్ళిపోవాల్సిందే. మోక్ష రాజ్యానికి కనుక మంచి మాటలు